నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేత నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రవీణ్ చేతిలో పెట్టిన కేసీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు అన్ని కులాలు మతాలకు వేదిక కరీంనగర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య కీసర్లో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఎన్సీడీ మందుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి దెబ్బతిన్న పంటల పరిశీలన నివేదిక తయారీలో నిర్లక్ష్యం బీజేపీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా నాయకుల ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ 60 ఏండ్ల తెలంగాణ పోరాటాన్ని 1200 మంది విద్యార్థుల బలిదానాలను 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును ఏపీలోని రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిట్ నోటీసులపై హిమాయత్ నగర్లోని కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్ రాజమండ్రికి చెందిన వ్యక్తి అని అన్నారు. త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకొని 9 ఏళ్లు గడిచినా తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేయడానికి పనికిరాలేదని, జరిగిన నష్టంపై విచారణ జరపడానికి తెలంగాణకు చెందిన అధికారులు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన నిజాయితీ గల అధికారులు ఎందరో ఉన్నారని అన్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తేనని అన్నారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేయడానికి తెలంగాణ బిడ్డ లేడా అని ప్రశ్నించారు. సమైక్య పాలన ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన వ్యక్తి అడ్వకేట్ జనరల్గా లేరని ఆనాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి పక్క నుంచి చంద్రశేఖరరావు గారు మా 60 ఏళ్ల పోరాటాన్ని 1200 మంది విద్యార్థుల బలిదానాలను 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తు రాజమండ్రికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ చేతిలో తాళాల గుత్తి పెట్టిండు. ప్రవీణ్ కుమార్ చేతిలో ఆ తాళాల గుత్తి మా 30 లక్షల విద్యార్థుల ప్రాణాలన్నీ కూడా ఆ తాళాల గుత్తిలు ఉన్నాయి. ఆ తాళాల గుత్తిని బ్రహ్మాండంగా మీరు అనుకున్నట్టు ఉపయోగించిండు. ఇప్పుడు విజయవాడకు సంబంధించిన ఏఆర్ శ్రీనివాస్ గారు కూడా ఈ సిట్టుకు నాయకత్వం వహించి మొత్తం మా తెలంగాణ 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును మీరే తీర్చిదిద్దాలి. ఎందుకంటే మేము త్యాగాలు చేసి 9 ఏళ్ళైనా మా తెలంగాణోడు కంప్యూటర్ కార్డు అసిస్టెంట్ గుండెనికి పనికిరాడు. మా తెలంగాణ అధికారి మాకు జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి కూడా అధికారి లేడు. కాబట్టి మేము మరో తెలంగాణ ఉద్యమం చేసుకుంటాం. అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళుగా మీరు మళ్ళీ మమ్మల్ని నియంత్రించండి, మమ్మల్ని పాలించండి, మమ్మల్ని విచారించండి. మా తెలంగాణ విద్యార్థుల కోసం మాట్లాడిన నన్ను రప్పించి ఇంట్లో నుంచి బయలుదేరిన కాడ నుంచి నన్ను వేధించి 3 కిలోమీటర్లు నడిపించి మా తెలంగాణ ప్రజల పట్ల మీకున్న అపారమైన ప్రేమను, ఔదార్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధికారికి చెప్పిన. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణకు ఎన్నటికీ న్యాయం జరగదు. 60 ఏండ్ల తెలంగాణలో తెలంగాణ బిడ్డ ఒక అడ్వకేట్ జనరల్ లేడని ఆయన మాట్లాడాను కదా చంద్రశేఖరరావు. నేను ఇవాళ చంద్రశేఖరరావు నేను సూటిగా అడుగుతున్నా, 56 లక్షల తెలంగాణ విద్యార్థుల తరఫున ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే హోదా ఉన్నాడు ఒక తెలంగాణ బిడ్డ లేడా? ఆంధ్రవాడి చేతిలో పెడితే మా బతుకు గిట్లయింది. పోని దాన్నన్న చక్కదిద్దడానికి విచారణకి ఏమంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐపీఎస్ అధికారిని వేయడం ద్వారా మమ్మల్ని మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని
మా తెలంగాణ విద్యార్థుల త్యాగాన్ని, మా పోరాటాన్ని నువ్వు అపహాస్యం చేస్తావని అడుగుతున్న చంద్రశేఖరరావును. అన్ని కులాలు మతాలకు వేదిక కరీంనగర్ అని, ఇక్కడ శాంతి భద్రతలు బేషుగ్గా ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ సింధ్ భవన్లో సింధ్ కులస్తుల ఆరాధ్య దైవం చీటీ చంద్ జులేలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సహకారంతో నగరంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. సింధ్ కమ్యూనిటీ హాల్కు ప్రభుత్వ భూమితో పాటు 50 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్లు జులేలాల్ సేవా సమితి అధ్యక్షుడు దిలీప్ కుమార్ మోత్వాని, ప్రధాన కార్యదర్శి వినోద్ సైనాని తదితరులు పాల్గొన్నారు. धर्मेंद्र मोटवानी जी इनका स्वागत। కార్పొరేటర్ రామన్న గారు, यहाँ उपस्थित मिनिस्टर ऑफ यादगिरी सुनील राव गारू, करीमनगर कार्पोरेटर श्री तोटारामुलु गारू, श्री प्रेम कुमार मुंदरा जी, श्री जगन्नाथ व्यास जी, आपका हार्दिक स्वागत करता हूं। आज सिंधी समाज का सबसे बड़ा दिन है। धार्मिक मान्यता तोटारामुलु जी, श्री विठला विनोदा। करीमनगर शहर में, हिंदुस्तान में भी दो रोज को बोले तो वी हैव टू मेंटेन द लॉ एंड ऑर्डर हियर। अमर शांति है कि आप सिंधी है आप बात जाओ, हम मारवाड़ी है बात जाओ, अब व्यापार नहीं करना, तेलंगाना व्यापार करना हमारे इंटरेस्ट नहीं है। सिंस 15 years 15 साल से हमने यहाँ तेलंगाना, 15 साल से मैं एमएलए हूँ। 15 साल के पहले ये करीमनगर शहर कैसा था, अभी शहर कैसा था? देयर इज अ रैपिड डेवलपमेंट, रैपिड चेंजेस। 15 साल पहले रोड जाने में मुश्किल है, रोड के ऊपर ये ड्रेन का पानी आते रहते, सुबह फिरते रहते। कभी भी देखते हो ये करीमनगर को आने के लिए कोई टूरिस्ट को पसंद नहीं है। टूरिस्ट को we don't want to come to Karimnagar because Karimnagar city is not good, it is a dirty city. Earlier it was, लेकिन अभी हिंदुस्तान में कोई भी हो करीमनगर को आना चाहते हैं, क्योंकि आना करीमनगर में अमर शांति है। There is no 144 section, there is no curfew, there is no लड़ाई, there is no corruption. మేడ్చల్ జిల్లా కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎన్సీడీ మందుల కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంపీపీ వైద్య బృందం, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలో దెబ్బతిన్న పంటలను ఇంతవరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించలేదని, నష్టపోయిన పంటల వివరాలు సేకరించి నివేదిక తయారు చేయకపోవడంపై బీజేపీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి రైతన్న ఆదుకునే అవకాశాన్ని చేతులారా చేజార్చుకోవాల్సి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు. కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. జిల్లాలోని రైతు సంఘాలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ముత్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏలేటి లింగారెడ్డి, ప్రభారి జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ తదితరులు పాల్గొన్నారు. మన కేసీఆర్ ఈ పథకంలో తన వంతుగా వాటా చెల్లించినందువల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫసల్ బీమా యోజన అమలు చేయడం లేదు. ఒకవేళ ఈ రోజు ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే నష్టపోయిన ప్రతి రైతుకు ఇవాళ పరిహారం అందేది. మరి రానున్న రోజులలో కేసీఆర్ దీనికి బాధ్యత వహించి పంటలు నష్టపోయిన వారికి వెంటనే ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్మల్ నియోజకవర్గ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ విషయంలో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇచ్చినాం. మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం సర్వే జరిగిందని చెప్తున్నారు. ఊర్లలో రైతులను మమ్మల్ని అడగకముందే సర్వే జరిగిందని చెప్తున్నారు. మరి వీళ్ళు ఆఫీసులో కూర్చొని రాసుకొని ఆ విషయాన్ని వీరు సర్వే రిపోర్ట్గా పంపిండ్రు. ఇంత బద్ధకమైన ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు. మరి ఈ విషయంలో ఒకవేళ ప్రభుత్వం స్పందించి సరి అయిన నష్టపరిహారం అందించకుంటే రాబోయే రోజుల్లో రైతులందరం ఖచ్చితంగా ధర్నా చేసి తమ డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు పరిహారం ఇవ్వండి, లేని పక్షంలో రైతులందరూ ధర్నా ఖచ్చితంగా కూర్చున్నామని చెప్తున్నాము. జై కిసాన్. 100 అయిపోయింది, డబుల్ ట్రిపుల్ ఇట్లా 4-5 అంతలు అయిపోయింది. కాబట్టి అప్పుడు ఒక డిఏపి సంచి 800-1000 రూపాయలకు వస్తే ఇప్పుడు 2,000 రూపాయలు పెడుతున్నాం. కాబట్టి ప్రతి వ్యయానికి కూడా డబుల్ అయిపోయింది, కూలీ వ్యయం డబుల్ అయిపోయింది, క్రిమి సంహారక మందులు డబుల్ అయిపోయినాయి. ప్రతి పంట నష్టం అన్నిటికీ పెట్టుబడి ఎక్కువైంది. కాబట్టి మీరు ఏదైతే గతంలో 2015లో ఇస్తున్నటువంటి అదే పరిహారాన్ని ఇంకా కొనసాగిస్తామంటే మరి ఇప్పుడు మాకు అది సరిపోతలేదు రైతులకు. కాబట్టి దయచేసి ఇప్పుడు మనం 2023లో ఉన్నాం, దాన్ని మరి 10 పెంచి ఒక ఎకరానికి 50,000 చొప్పున మరి ప్రభుత్వం నష్టపరిహారం వేయాలని మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ గారికి ఏదైతే మొన్న జరిగినటువంటి వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం ఇవ్వాలని, సర్వే పకడ్బందీగా నిర్వహించి వారికి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ముందే ఇలాంటి వడగళ్ల వాన వస్తుంది, రైతులు నష్టపోతారని గ్రహించి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ప్రీమియం చెల్లించకపోవడం వలన ఈరోజు రైతులు ఒక ఎకరానికి దాదాపు 15,000 నుంచి 25,000 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలను పేరు మార్చి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు దుర్వినియోగం చేస్తున్నారో అయితే రైతులకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేయాలి. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు తెలిసిన రాజ్యం ఎక్కడా కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం మేల్కొని రైతులను కాపాడుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, సర్వమతాలు సామరస్యంతో పండుగలు జరుపుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం సీఐ చంద్రశేఖర్ అన్నారు. ఎన్టీపీసీలో శాంతి కమిటీ మీటింగ్లో ఆయన దిశానిర్దేశం చేశారు. పండుగల సీజన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానితులు కాలనీలలో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. పిల్లగాళ్ళు నిలబడి జరగడం వల్ల ఏంటంటే కావాలని ఈ మతాలను ఈ పార్టీలను అడ్డపెట్టుకుని గొడవలో మూసిపెట్టి బయట చేయాలి. వాటిని మనం పట్టుకుని అవసరం లేదు. ఎందుకంటే పోలీసు వారిని కూడా మన కోసమే వాళ్ళు కూడా వాళ్ళు ఎంత పని చేయాలనో దానికంటే ఎక్కువ పని చేస్తున్నారు. సో మా రంజాన్ మాసం రేపటి నుంచి మొదలవుతుంది కాబట్టి ఫ్రమ్ ది కమ్యూనిటీ ఆఫ్ ఆల్ రామగుండం ఐ విల్ గివ్ అష్యూరెన్స్. మాకేంటంటే మేము ప్రేయర్ చేయ మాకు సరిపోతుంది. మాకు ఇక వేరే కలిసిమెలిసి అన్ని పండుగలు నిర్వహించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి ఉండాలి. మన మధ్యలో ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా మనందరం మీ పండుగలు మీరు ప్రసన్నంగా చేసుకోవాలి, మా పండుగలు మేము ప్రసన్నంగా చేసుకోవాలి. ఏది ఉన్నా కూడా ఈ రాబో రంజాన్ సందర్భంగా మరియు ఇతర పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్పొరేటర్లు మరియు ఇద్దరు పెద్ద మనుషులందరూ కూడా ఇవాళ హాజరవ్వడం జరిగింది. ఈ శాంతి కమిటీ వారికి మేము ముఖ్యంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, రాబో రోజుల్లో జరిగే పండుగలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైనా ఉన్న వాళ్ళు చేసే కార్యక్రమం ఏదైనా కూడా ముందస్తు మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏవైనా సమావేశాలు మరియు ర్యాలీలు తీసుకునే సందర్భంగా కంపల్సరీగా పోలీసు వారి తరఫు నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే దాన్ని ఏవైతే నియమాల ప్రకారం వారికి ఇచ్చిన నియమాల ప్రకారం వాళ్ళను మసలుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి ఏమన్నా అనుమానిత వ్యక్తులు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రదేశాల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ కూడా కోరడం జరిగింది. ఏదైనా కూడా ఈ పండుగల సందర్భంగా పోలీసు వారి నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్ట పరిధిలో కూడా ఏవైనా అవాంఛనీయ సంఘటన జరిగితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరికీ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీఎస్పీ అధ్యక్షుడు సుడిది నవీన్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆయన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వంలోని ఒక మంత్రి తన సొంత అనుచరులకు కుటుంబీకులకు టీఎస్పీఎస్సీలో కనీసం అనుభవం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి పేపర్లు లీకేజ్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు జోగేలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్యదర్శి దోన్కుల నరేందర్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో మా ప్రియతమ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఎస్పీఎస్ సంస్థను వెంటనే రద్దు చేసి అదేవిధంగా ఆ యొక్క జనార్దన్ రెడ్డిని చైర్మన్ అయిన జనార్దన్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులైనటువంటి విద్యార్థుల మీద అనేకమైన దాడులు చేస్తూ ఉద్యోగాలు వేయకుండా వేసిన ఉద్యోగాలను లీకేజీలు చేస్తూ తన సొంత కుటుంబీకులకు ఆయనకు కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలను ఉన్నపనంగా కట్టబెట్టడం జరుగుతుంది. నీతివంతంగా జరగాల్సిన ఈ ఎగ్జామ్స్లను ఇలా చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి ఆ సంస్థను వెంటనే రద్దు చేసి ఆ చైర్మన్ను ఆ విధుల నుంచి తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ముస్తాబాద్ మండల కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిల్లాలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ నుంచి మేము ఈ యొక్క టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ పైన ఆందోళన కార్యక్రమం చేపట్టాము. పోరాటం చేస్తున్నటువంటి పోరాటము మా పార్టీ కొరకు కాకుండా మా పదవుల కొరకు కాకుండా 30 లక్షల మంది నిరుద్యోగ యువత కొరకు మేము ఇటువంటి ఉద్యమాలు రస్తారోకం చేయడం జరుగుతుంది. ఈ సంస్థలు వెంటనే బర్తరఫ్ చేయాలి.
లేదంటే ఈ కేటీఆర్ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. అలా జరగనట్లయితే మేము మా ప్రాణాలకు తెగించైనా ఈ పోరాటాలను ఇంకా ఉద్రిమం చేస్తామని ఈ యొక్క ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా కేటీఆర్ అయినటువంటి కేసీఆర్ కుటుంబీకులైనటువంటి కేటీఆర్ గారు ఈ మధ్యనే తెలంగాణ అంతా మా కుటుంబం అని అన్నారు. నిజంగా మన కుటుంబం అయినట్లయితే ఈ పేపర్ లీకేజీ వ్యవహారం అయినటువంటిది ఒక్క ప్రవీణ్ కుమార్ గారి మార్కులు అందరికీ రావాలి కదా, మరి అందరికీ రాలేకపోయినందుకు మీరు ఒక్క కుటుంబాలను చెప్పడానికి కారణం ఏంటంటే ఓట్లు దన్నుకొని మళ్ళీ రాజ్యాంగంలో రావడం కొరకు అన్నటువంటి కుట్ర మాత్రమే. ఇది అందరినీ నిజంగా సమానమైన భాగంలో చూసినటువంటి పని కాదని మాకు అర్థమైంది. మేము ఈ యొక్క ర్యాలీ ద్వారా ఈ విషయాన్ని బహుజన సమాజానికి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మదన్ మోహన్ అనే వ్యక్తిపై పలువురు కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల పరిధిలోని ఎక్లాస్ కాన్పేట్ గ్రామానికి చెందిన మదన్ మోహన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఆయన కుమారులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 500 మంది ర్యాలీగా బయలుదేరి కేశంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉంటేనే సోషలిస్ట్ రాజ్యం సాధ్యమవుతుందని భావించిన భగత్ సింగ్ ఆశయాలకు విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగిస్తుందని నిర్మల్ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్ విలాస్ మండిపడ్డారు. భగత్ సింగ్ 93వ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయ సాధనకు బీజేపీ హఠావో నినాదంతో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐకమత్యానికి ఈ నెల 26న మంచిర్యాల జిల్లా సస్పూర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ రెడ్డి, శ్రీనివాస్, జాదవ్ శంకర్, రాథోడ్ బలరాం, బాబులాల్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఐ కార్యాలయంలో నిర్మల్లో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కామ్రేడ్ భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు ఒక వినూతమైన ఒరవడిలో విప్లవ మార్గంలో ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన ఏదైతే పార్లమెంట్లో ఆయన చేసినటువంటి ఏదైతే బాంబు విసరడం జరిగిందో దాంతో ఆయనని అరెస్ట్ చేసి ఆయనతో సహా ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళను ఉరికమ్మం ఎక్కించడం జరిగింది. 1931 ఈ మార్చి 23న వారు భగత్ సింగ్ అసూలు భాషను పాడడం జరిగింది. అయితే భగత్ సింగ్ ఆయన చివరి అంకంలో ఆయన లెనిన్ రచించినటువంటి రచనలు చదవడం జరిగింది. ఆయన వామపక్ష కార్యక్రమాల్లో ఆయన తల రావడం జరిగింది. ఆయన ఏదైతే భారతదేశం ఏ విధంగా ఉండాలని కోరుకోవడం జరిగిందో మరి ఈరోజు భారతదేశం ఆ విధంగా లేదు. ఆ విధంగా ఉండడానికి కూడా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు ప్రయత్నం చేయడం జరగడం లేదు. ఈరోజు భారతదేశంలో అంత వ్యాపారులని ఇక్కడ వ్యాపారులకే అది కూడా విదేశీ వ్యాపారులకు వాళ్ళు ద్వారాలు తెరిచి భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు ఈరోజు భారతదేశ స్వాతంత్రాన్ని పోగొట్టడం జరుగుతుంది. ఎంతో త్యాగాలు చేసినటువంటి భగత్ సింగ్ లాంటి చంద్రశేఖర్ లాంటి రాజ్గురు లాంటి సుఖదేవ్ లాంటి వాళ్ళు ఈ రోజు త్యాగం చేసి మన భారతదేశ స్వాతంత్రం సంపాదించారు. ఈ రోజు మళ్ళీ చూస్తుంటే మళ్ళా బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పరిపాలన సాగించడం జరిగిందో హిందూ ముస్లింని విడదీసి వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందో ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కూడా హిందూ ముస్లిం పేరట వాళ్ళు ఓట్లు అడగడం జరుగుతుంది. మరి హిందువులకు ఏమైనా చేస్తున్నట్టే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో 90% హిందువులే పనిచేస్తున్నారు. వారు ఈరోజు ఉద్యోగాలు కోల్పోవడం జరుగుతుంది. ఈరోజు అసంఘటిత రంగంలో కూడా 90% హిందువులు ఉన్నారు. వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు, వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేదు. ఈ విధమైనటువంటి భారతదేశం ఈ పరిపాలకుల చేతులు ఉన్నాయి. కాబట్టి భగత్ సింగ్ కోరినటువంటి భారతదేశం సాధించడానికి సిపిఐ నడుము కట్టింది. ఈ భారతదేశం యొక్క ఉన్నటువంటి ప్రజలకు అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, భూమి, ఇల్లు, ఉద్యోగం, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నిస్తుంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని ఈరోజు పిలిపిస్తున్నాం. భగత్ సింగ్ ఆశయాలు
కొనసాగిస్తాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలు, కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలు. 93వ వర్ధంతి భగత్ సింగ్ వర్ధంతి, 93వ భగత్ సింగ్ వర్ధంతి. సిపిఐ సిపిఐ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిలో విధి నిర్వహణలో భాగంగా వార్తా సేకరణకు వెళ్లిన విలేకరి మధుపై దాడి జరిగింది. ఇంతకు ముందే ఉన్న సీసీ రోడ్డుపై మళ్లీ సీసీ రోడ్ పనులు జరుగుతుండగా వెళ్లగా కాంట్రాక్టర్ తన సోదరుల సహాయంతో దాడి చేశారు. గాయపడ్డ జర్నలిస్టును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారలు, రాడ్ ముక్కలు, గడ్డపారలతో తనపై దాడి చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు మన నాగేపల్లి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డు వర్కులు జరగగా రోడ్డు సీసీ పాత రోడ్డు మీద సీసీ రోడ్డు వేయగా పోయి ఫోటోలు వీడియోలు తీసుకున్నా ఆ కాంట్రాక్టర్ వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి పార పట్టుకొని కొట్టడానికి చంపడానికి వచ్చింది ముగ్గురు. కొనమైన ప్రభాకర్, కొనమైన సుధాకర్, కొనమైన అశోక్ పారలతోని గడ్డపారలతోని ఆ ఉన్న సలాకలతోని రాడు ముక్కలతో కొట్టి చంపుదామని చూసిండు. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని. దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ఉరికొయ్యను ముద్దాడి ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నదని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ సింగ్ షాహిద్ దివస్ సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ గౌలిగూడలో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే దేశం గురించి తాను త్యాగం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఇవాళ యావత్ యువత భగత్ సింగ్ గారిని అనుసరిస్తూ ఉంది. ఇవాళ ఈ గురుద్వారా ముంగట ఈ యొక్క భగత్ సింగ్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. వారికి నేను నివాళులు అర్పించడం జరిగింది. దేశం లోపల ఇలాంటి దేశానికి త్యాగం చేసే వాళ్ళు మనకు ఎప్పుడూ స్ఫూర్తి పదార్థంగా ఉంటారు. మరి వారిని యువత అనుసరించాలి. రాబోయే రోజుల్లో భగత్ సింగ్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నేను యువతను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రవీణ్ చేతిలో పెట్టిన కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపాటు. అన్ని కులాలు మతాలకు వేదిక కరీంనగర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్య. కీసర్లో అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, ఎన్సీడీ మందుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. దెబ్బతిన్న పంటల పరిశీలన నివేదిక తయారీలో నిర్లక్ష్యం, బీజేపీ కిసాన్ మోర్చా నిర్మల్ జిల్లా నాయకుల ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.